రోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు గంగపట్నంలో ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఎటువంటి గొడవలు లేకుండా చాలా శాంతియుతంగా జరుగుతుంది. అందులో మాకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో బ్రహ్మాండం జరుగుతుంది. ఈ రోజే అమ్మవారికి పట్టు వస్త్రాలు అన్ని కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా ఉందండి. సో ఈ రోజు ప్రత్యేకంగా ఏ అలంకారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు? గరుడ వాహనం అండి. గరుడ వాహనం, సింహ వాహనం పల్లిపాలెం వెళ్తూ ఉంది. దేవుడు ఈ రోజు అంగరంగ వైభవంగా తీసుకెళ్తూ ఉన్నారు. గ్రామం మొత్తం ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. అందరికి ప్రొటెక్షన్ ఎలా ఉంది? పోలీస్ ప్రొటెక్షన్ బాగా ఇస్తున్నారండి. మేడం ముందుగానే స్ట్రిక్ట్ గా చెప్పారు. అందరూ కూడా కొంచెం పెంచుకోమన్నారు. సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, కోవూరు సిఐ గారు కూడా అందరి సహకారంతో ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఇచ్చారండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడం ముందు చూపుతో పోలీసు వారిని కూడా ఆదేశించడం జరిగింది. ముందు ఇంకా ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాభా? 1,00,000 మంది వస్తారండి. రేపు రావుడిపాలెం ఉభయం అండి, తర్వాత ఎల్లుండు కళ్యాణోత్సవం ఉంటది. అక్కడి నుంచి పెరుగుతూ వస్తారండి జనాలంటే. ఇప్పుడు ఒక్కొక్క ఊరికి సంబంధించింది. రేపు జిల్లా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వస్తారండి. సుమారు 1,00,000 మంది ఎక్స్పెక్టేషన్. సో అన్ని ఊర్లు కలిపి పండుగ చేసుకుంటారు. అంటే గంగపట్నానికి చెందింది అమ్మవారు, కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పేరుందండి. అమ్మవారిని మొక్కుకుంటే ప్రతి ఎమ్మెల్యే గారు పోటీ చేసే ముందు, నామినేషన్ చేసే ముందు అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం, మళ్ళీ గెలిచిన తర్వాత రావడం ఆనవాయితీగా జరుగుతుంది. అమ్మవారు అంత గొప్ప దేవత. ఈ సందర్భంగా ఏం చెప్తారు అమ్మవారి గురించి? అమ్మవారు చాలా గొప్ప దేవత అండి. అంటే అడిగిన వారికల్లా సంతానం లేని వాళ్ళు కూడా కొడుమొత్తులు అనేది ఇస్తారు. ఆల్రెడీ మొన్న ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు మాన్ రోజు కొడి చెప్తారు, ఆ రోజు కూడా ఇస్తారు. చాలా ఫేమస్ అండి. పిల్లలు లేని వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ముద్దను ఎంతో పవిత్రంగా తీసుకెళ్లి బయట జిల్లాలో కూడా తీసుకెళ్లి తినే పరిస్థితి. అమ్మవారిని ఏ కోరుకున్నా సరే, చెప్పాను కదా, ప్రజాప్రతినిధులే వచ్చి అమ్మవారి దగ్గర మోగరెళ్తారు. అటువంటి పరిస్థితి అమ్మవారిది. అందరూ కూడా అమ్మ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పడింది కాబట్టి అందరూ కూడా సస్యశ్యామలంగా మరో 10 ఏళ్లు ఉండడానికి అమ్మవారి శక్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా గంగపట్నంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యే రావడం నీకెంత నాకెంత, కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ముందే చెప్పారు వివాద రహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని చేస్తానన్నారు. ముఖ్యంగా గంగపట్నం అంటే అసలు వాటర్కే పెట్టింది పేరు. కానీ అటువంటిది ఈ మధ్య మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ కూడా కట్టించడం జరిగింది. కానీ వీళ్ళు గత ప్రభుత్వం ఏంటంటే దాన్ని కూడా గందరగోళం భ్రష్టు పట్టించేశారనమాట. ఈ పార్టీ మారిన తర్వాత అప్పటిదాకా బాగున్న దాన్ని పార్టీ మారిన తర్వాత కక్ష కట్టి దాన్ని పక్కన పెట్టేశారు. మేడం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి వాటర్ ఇస్తానని చెప్పారు. శ్మశానం సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చెరువులో మట్టి గత ప్రభుత్వంలో తాజా మాజీ ఎమ్మెల్యే అనుచరులు గత ప్రభుత్వంలో మట్టి ఎత్తుకోవడం, విపరీతంగా మట్టిని ఎత్తించి గోతులు పెట్టేసి దాన్ని రకరకాల బయటికి ప్రైవేట్ ల్యాండ్లకి అయితే రియల్ ఎస్టేట్ కి దానికి వాడుకోవడం జరిగింది. ముఖ్యంగా చెరువు మీద దృష్టి పెడతారు. అమ్మవారు కూడా మేము చెప్పుకున్నాం. తర్వాత ఇసుక విపరీతంగా ఎత్తేసి అక్కడ పోయినసారి పెన్న పొర్లు కట్ట దిగి 100 కోట్ల రూపాయలు ఆక్వా రైతులు అయితే ప్రతి ఒక్కరు పాడి రైతులు అందరూ కూడా నష్టపోవడం జరిగింది. మేడం గారు ఆ కరకట్ట మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారండి. ముఖ్యంగా ముదుగుతుపాలెం కరకట్ట మీద, మా గంగపట్నం చెరువు మీద. పవన్ కళ్యాణ్ సార్ విషయంకి వస్తే డిప్యూటీ సీఎం గా ఈ రోజు సంతకం చేశారు. అవునండి సార్, ఎలా అనిపిస్తుంది? చాలా ఎప్పుడు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటారు కదండి, ఎన్నాళ్ళలో వేచిన మధ్యాహ్నం. ఈ రోజు అంటే మేము ఆ కళ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళకు కాయలు కాసినట్టు చూస్తుంటే మేమైనట్టు ఫీల్ అవుతూ ఉన్నాం. మా ఇంట్లో మా అన్న అయినట్టు మేమైనట్టు ఫీల్ అవుతానంటే బాస్ ఇంకా మంచి పదవులకు వెళ్ళాలని కోరిక అయినా సరిపోవట్లేదు మాకు. అంటే అన్ని కష్ట నష్టాలకు వచ్చి ముళ్ళ కంచెలు దాటుకుని రోడ్ల మీద పడుకొని విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఈరోజు ఇప్పుడు వస్తా ఉందన్నమాట. అంటే అందువేలో ఉన్నాడు. ఇంకా గమ్యానికి అయితే చేరల. కంపల్సరీ అవ్వాలండి. మాకు ఛాన్స్ కావాలి కదా. మాకు కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తారండి. ఇప్పుడు ఎలా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేలో మేము పిఠాపురం ఎమ్మెల్యేని చూసుకుని ఎలా అయితే గెలిపించుకున్నాం, అంటే కోవూరు ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర జన సైనికులు ఉండాలనుకున్నాం. అలాగే ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం తాలూకా మేమందరం. నెల్లూరు విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తాలూకా, కోవూరుకి వస్తే కోవూరు ఎమ్మెల్యే గారి తాలూకా. అంటే ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది అనమాట. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ట్రెండ్ సెటర్ అయ్యారు. ఇప్పుడు మేమందరం కూడా వేమిరెడ్డి దంపతుల తాలూకా. ఎక్కడ కూడా అండి బైకుల మీద కూడా వచ్చే రోజులు, రానున్న రోజుల్లో స్టిక్కర్స్ కూడా పడతాయండి. చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారండి. కారు అనడానికి లేదు. ఎందుకంటే తను పోటీ చేసిన 2 సీట్లు ఓడినా కూడా 151 సీట్లున్న తాజా మాజీ ముఖ్యమంత్రిని దించడంలో కీలక పాత్ర పోషించాడు. మా ఆశీస్సులు కాదు, ఆయన వెనక మా లాంటి వాళ్ళు ఉన్నారు. కరుడు కట్టిన నటోరియస్ జన సైనిక్స్ ఉన్నారు. ఆయన తప్పకుండా అవుతారండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.